నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార హోరు కొనసాగుతోంది. ఇక వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ లోపల ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీలో నిరుద్యోగులు విద్యార్థులతో కూడా ఆయన ప్రచారం కొనసాగుతోంది. అసలు ప్రచార శైలి ఎట్లా ఉంది ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతోంది? ప్రధానంగా పట్టభద్రుల నుంచి స్పందన ఎట్లా అయింది? మన ఉస్మాన్ యూనివర్సిటీ పోయాను, అద్భుతమైన స్పందన వచ్చింది. ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చాను. మిగతా అభ్యర్థులు వచ్చినప్పుడు విద్యార్థుల యొక్క ముఖాలలో ఎలాంటి అంశం ఉంది, నామకంలో ఎట్లా ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులంతా అడుగు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. నిరుద్యోగుల ఎజెండానే అశోక్ సార్ ఎజెండా. ఆ అజెండా తప్ప వేరే ఎజెండా లేదు కాబట్టి అద్భుతమైన స్పందన వస్తుంది. ఏకపక్షంగా నిరుద్యోగులు 100% అశోక్ సార్ని గెలిపిస్తారు. కానీ ప్రధాన పార్టీలు కూడా మేము పట్టించుకోవాల్సిన పని లేకుండా ప్రచారం చేస్తున్నాం. అన్ని లైబ్రరీలు, అన్ని స్టూడెంట్లను కలుస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క మద్దతు కోరుతూ ఉన్నాను. వాళ్ళు సంపూర్ణంగా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. విజయం అశోక్ సార్దే. అంటే ప్రధానంగా పట్టభద్రుల లోపల ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఒక పార్టీ సంబంధించిన అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందనే ఒక అంశం కూడా నిరుద్యోగుల చర్చ జరుగుతుంది. దీనికి మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఏ పార్టీ వాళ్ళు రోడ్డు మీకు వచ్చి కొట్లాడలే. అశోక్ సార్ మాత్రం నిరుద్యోగుల తరపున ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు, టీఆర్ఎస్ వాళ్ళు నిండా ముంచే ప్రయత్నం చేశారు, బీజేపీ వాళ్ళు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవాలి. అంటే నిరుద్యోగులకు కావాల్సిన సబ్జెక్టు మీద అవగాహన వాళ్ళు కాదు, రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఎమ్మెల్యేలు అనే వాళ్ళు జీవో నెంబర్ 46 అంటే క్యా అంటారు. వాళ్ళు 46 అనే జీవో కూడా వాళ్ళకి పదం తెలియదు, 317 అనే జీవో తెలియదు. అంత గందరగోళం పరిస్థితులు ఉన్నది. నిరుద్యోగుల అంశాలు తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ తెలుసు, రిజర్వేషన్ అంశాలు తెలుసు, చదువు ఏంటి, బడి ఏంటి, బడిలోని ఇబ్బందులు ఏంటి. యూనివర్సిటీలలో ఒక్క ప్రొఫెసర్ పోస్టులు లేవు, అన్ని ఖాళీలే. వాటి గురించి మాట్లాడినోడే లేడు. రేపు అశోక్ సార్ కంపల్సరీగా స్కూల్ విద్య అనే వ్యవస్థ మీదనే కొట్లాడి వాళ్ళకి అండగా నిలబడతా, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా. గవర్నమెంట్ వినకపోతే గాంధీ మార్గం నాకుంది. గాంధీ మార్గం ఏంటంటే ఆయన జాతీయోద్యమ కాలంలో ఎన్నోసార్లు ఆమరణ నిరాదీక్ష చేసినాడు. నా యొక్క ఫైనల్గా నాకున్న ఒక ఆయుధం ఏంటంటే ఆమరణ నిరాదీక్ష. ఒకసారి జరిగింది, ఇంకో 10 సార్లు నిరాదీక్ష చేసి నిరుద్యోగుల తరపున ముమ్మాటికి నిలబడతా. ప్రధానంగా నిరుద్యోగుల తరపున మీ ఎజెండా ఏంటిది? వాళ్ళని అసలు ఏమడిగి ఓట్లు వేయమంటారు? నిరుద్యోగుల ఎజెండా అంటే తక్షణంగా, అంటే ఇప్పుడు జూన్ నెల వరకు అయితే ఉన్న ఎజెండా ఏమిటంటే గురుకులాలు 9,210 ఉద్యోగాలు ఉన్నాయి, అవి నింపలే. 3 రీలింక్విషన్ ఆప్షన్ అమలు చేయక 3,000 ఉద్యోగాలు ఆపేశారు. ఆ 3,000 ఉద్యోగాలు ఇవ్వాలా. గ్రూప్ 2లో 783 పోస్టులే ఉన్నాయి, బట్ 2,000 పెంచాలా. గ్రూప్ 3లో 1,368 పోస్టులు ఉన్నాయి, 3,000 పెంచాలా. జీవో నెంబర్ 46 బాధితులు 11 నెలలుగా కొట్లాడుతూ ఉన్నారు, అయినా పరిష్కారం కాలేదు. జీవో నెంబర్ 46 బాధితులు చేయాలి. ఇలాంటి సమస్యలు కోకోలో ఉన్నాయి. ప్రతి నోటిఫికేషన్లో ఏదో ఒక సమస్య ఉంది. ఎగ్జాంపుల్ బీడీ చేసినటువంటి బయోసైన్స్ వాళ్ళకు టెట్లో మ్యాథ్స్ చదవాలి. ఎప్పుడో మ్యాథ్స్ ఎప్పుడో మర్చిపోతారు. మళ్ళీ ఇప్పుడు టెట్ రాయాలంటే మ్యాథ్స్ చేసుకోవాలి. అలా చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అంటే నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి అంశంపై నాకు అవగాహన ఉంది. ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చిన జోనల్ సిస్టమ్ 200% తప్పుగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం రెడ్ సిగ్నల్ గీసిండు, హైదరాబాద్ మొత్తం ఆంధ్రలో కప్పచెప్పిండు. 90% హైదరాబాద్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మరి హైదరాబాద్ ఓడున్నాడు, 40% జనాభా సెటిలర్ జనాభా ఉన్న కారణంగా హైదరాబాద్లో ఉన్న కానిస్టేబుల్కి 80 మార్కులకు ఉద్యోగం వస్తే వరంగల్ జిల్లా వాళ్ళు 125 మార్కులు వస్తుంది. హైదరాబాద్లో మన వాటా ఏడా? హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి, పేరుకం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని, కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఎవరు? బయట వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు ఇవ్వాలి. 75% స్థానిక రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినది, హామీ అమలు చేసే విధంగా ముమ్మాటి కొట్లాడుతా. ప్రైవేటు రంగంలో పెరగాల. ఇంకోటి ఏంటంటే తెలంగాణ విద్యార్థులలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెరగాల, స్కిల్స్ పెంచాలి. స్కిల్స్ పెంచే మార్గాలు ఏంటి, ఏ విధంగా సాధ్యమవుతుంది? మేధావులతో అందరితో కలిసి మీటింగ్ పెట్టుకొని దాన్ని సపరేట్ కోర్సు డిజైన్ చేసి నా ఆన్లైన్ అకాడమీ ద్వారా ఫ్రీగా ఇచ్చేసి, ఫ్రీగా ఇస్తాను చదువుకోవడం మోటివేట్ చేయాలి. నీ యొక్క బాధ ఏంటి, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, నువ్వు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలన్న ఒక మోటివేషన్ చేసి అన్ని కాలేజీలు తిరుగుతా, అన్ని స్కూళ్ళు తిరుగుతా. స్కూళ్ళలో కనీసంగా టాయిలెట్ స్కూల్ అయిన ఒక పరిస్థితి. అక్కడ ఊరి పోతా, ఊరికాడ మధ్యలో కూర్చుంటా, నా వంతుగా 2,000 రూపాయలు ఇస్తా. ఇంటింటి తిరిగి 100 రూపాయలు 200 వసూలు చేసి ఆ క్షణమే ఆ రోజే అక్కడికక్కడికి 30,000 రూపాయలు విరాళాల ద్వారా ఆ స్కూల్లో టాయిలెట్ కట్టిస్తా. కాబట్టి సమాజాన్ని చైతన్యవంతం చేసి ఈ నిరుద్యోగ వ్యవస్థ మీద పడుతున్న ఇబ్బందులందరూ కూడా తెలియజేసి హైదరాబాద్లో ఏ రోజైతే 1,00,000 మందితో నిరుద్యోగుల మీటింగ్ పెట్టగలుగుతామో ఆ రోజు నిరుద్యోగుల హక్కులన్నీ నెరవేరుతాయి. కానీ నిరుద్యోగుల హక్కుల సాధన ధ్యేయంగా అశోక్ సార్ పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నికలంటేనే ధనము, ప్రధానంగా మద్యము, ఈ 2 పార్టీల సపోర్ట్ ఉంది కాబట్టి మిగతా అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఆ కోవ చూస్తుంటారు. మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ బలం ఏంది? నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. వాళ్ళు నాకు పెట్రోల్ ఖర్చులకి, దారి ఖర్చులకి నా కుటుంబ సభ్యులు తలా ఇంత ఇస్తే నేను దారి ఖర్చులు పెట్టుకుంటూ వస్తున్నా. ఇదంతా నా ఆస్తి.
ఈ 4 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే విద్యార్థులు. ఎందుకంటే అశోక్ సార్ రాగానే అందరూ బయటకు వచ్చారు. అదే రాకేష్ రెడ్డి వస్తాను, లేదా తిన్మార్ మల్లన్న వస్తాను, లేదా బీజేపీ కార్యకర్త బీజేపీ యొక్క నాయకుడు కనుక వస్తే ఎవరైనా బయటకు వస్తారా? వాళ్ళు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. నా ఆస్తి ఎవరంటే ఇప్పటిదాకా నేను చదువు చెప్పినటువంటి స్టూడెంట్స్ అంతా నా ఆస్తి. నేను 2016లోనే టీసాట్ మనటివ్లో క్లాసులు చెప్తే 10 లక్షల మంది నా క్లాసులు చూశారు. 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. అంటే గత 10 సంవత్సరాలుగా విద్యార్థులు అనే అంశానికి సంబంధించి నేను ఒక సేవ చేశాను. విద్యార్థులకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాను. నా ఆస్తిపాస్తులు మొత్తం కూడా విద్యార్థులు, నిరుద్యోగులే ఏకపక్షంగా నిలబడతారు. నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ సోషల్ మీడియా అనే వేదిక నిరుద్యోగులందరూ కలిసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి 5 నెలలుగా నిరుద్యోగులకు సంబంధించి ఒక్క 1% కూడా ముందు అడిగేశారంటే ఏ లేదన్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఆస్తిపాస్తులుగా భావించి ఎన్నికలకు పోతున్నా అశోక్ సార్ గెలవబోతున్నాడు. మీరు కావాలంటే బయట ఒక సర్వే చేసినా కూడా అదే తేలుతుంది. ప్రధానమైన పోటీదారు ఇలా పార్టీలకే ముచ్చమటలు పట్టిస్తున్న వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు చదువుకున్న ఓటర్లు కాబట్టి అన్ని ఎలక్షన్లకి గ్రాడ్యుయేట్ ఎన్నికలు తేడా ఉంటుంది. ఆ తేడా ఒకవేళ వాళ్ళు డబ్బులు కనుక 100 కోట్ల రూపాయలు గట్ట పంచితే మనం ఏం చేయలేము. కానీ అయినప్పటికీ కూడా అశోక్ సార్ యొక్క విజయం ముమ్మాటికి రాసి పెట్టుంది. కంపల్సరీ జరిగి తీరుతుంది. వరంగల్లో కళామ తల్లి గడ్డ మీద ఉన్నారు. ఈ వరంగల్ ఓటర్లకు, పట్టభద్రులకు ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తా అంటే నిరుద్యోగులు కనుక గెలిపిస్తే ఆ నిరుద్యోగులందరూ నా భుజస్కంధాలపైన మోస్తాను. ఇండిపెండెంట్గా పోటీ చేసే అశోక్ సార్ ఇండిపెండెంట్గానే కొనసాగుతాడు. కానీ ఎక్కడికి వెళ్ళైతే పోటీ చేసినామో ఆ సంస్కృతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. ఈ చట్టసభలలో మాట్లాడే అంశము 10 నిమిషాల టైమే దొరుకుతుంది. చట్టసభలో మాట్లాడడం కాదు, నిరంతరం విద్యార్థుల మధ్య వాళ్ళ సాధక బాధ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ప్రభుత్వాల మెడలు ఉంచుతూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పనిచేయాలి. కేవలం ఎమ్మెల్సీ అంటే శాసనసభలో మాట్లాడడం, శాసన మండలిలో మాట్లాడడం కాదు, జనం మధ్య మాట్లాడాలి. నిరుద్యోగుల మధ్య కాలం గడపాలి. ఆ నిరుద్యోగుల మధ్యన గడపడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ చెప్పినటువంటి విషయము. ప్రభుత్వానికి విద్యార్థులు, ప్రధానంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తీసుకురావడానికి నిరంతర పోరాటం చేస్తాను, తన గెలుపు తథ్యమంటూ కూడా అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.